సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. తెలంగాణ కేబినెట్ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్ట్, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రైట్గా కేబినెట్ భేటీకి సంబంధించి రాజు అందిస్తారు. రాజు, కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏంటి అప్డేట్స్? తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కేబినెట్ 5 గంటలకు పైగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 30 పైగా అంశాలు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ముసాయిదా బిల్లును కూడా కేబినెట్ ఆమోదించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా కూడా న్యాయ నిపుణులతో సలహా తీసుకుని ఆ యొక్క ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు బీసీలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వ్ ఏదైతే కల్పించాలని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి బిల్లు కూడా ఏదైతే గతంలో ఆమోదించినటువంటి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి కుల గణన ఏదైతుందో దాన్ని కూడా బీసీ 42% రిజర్వేషన్ చట్టసభల్లో ఆమోదించే విధంగా కూడా దానికి కేబినెట్ ఆమోదం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇతర అంశాలు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసి ప్రక్షాళన అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, అదేవిధంగా యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండిఏ యాక్ట్, నూతన టూరిజం పాలసీ, ఎకో టూరిజం పై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు భూభారతికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు, ఎల్ఆర్ఎస్ సంబంధించి మైనింగ్ యాక్ట్ పై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎక్సైజ్ పాలసీ, ధరల పెంపు అంశంపై ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇవన్నీ కూడా చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ ఏదైతే సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఈ యొక్క సమావేశంలో ఒక తేదీని కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. బడ్జెట్ సమావేశాల తేదీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా సాగునీటి అవసరాలు, నూతన పెండింగ్ ప్రాజెక్టులపై కూడా సమావేశంలో చర్చకు వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి ఈ సమావేశం మరికొద్ది ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. సమావేశం ముగిసిన తర్వాత కొంతమంది మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.